వెల్కమ్ టు లైఫ్ లైన్. తీవ్రమైన మెడనొప్పులతో బాగా బాధపడుతున్నారా? రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టడం లేదా? అయితే మీ మెడనొప్పులు తగ్గడానికి పరిష్కారం సూచించడానికి మనతో పాటు బుక్క మహేష్ బాబు గారు ఉన్నారు, గురు ఆయుకర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి. ఆయనతో మాట్లాడదాం. మీకు ఎటువంటి సందేహాలున్నా 66660337 ఆర్ 338 కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే. నిజంగా అంటే ఎక్కువగా పెద్దవాళ్ళలో ఇటువంటి సమస్య చూస్తూ ఉంటామండి. పిన్న వయసులో వాళ్ళలో కూడా చిన్నపిల్లల్లో కూడా స్టార్ట్ అయిపోయింది ఈ మెడనొప్పులు అనేవి. ఎందుకు వస్తాయి? కారణం ఏంటి? ఒకటండి, ఇప్పుడు నొప్పులు ప్రధానంగా రావడానికి ఈరోజు ఉండేటటువంటి జీవనశైలి మార్పులు అనేటటువంటి ప్రధానంగా మన మీద ఈ నొప్పులు రావడానికి కారణం అవుతూ ఉన్నాయండి. సో చాలా వరకు ఏంటంటే మెడనొప్పి వచ్చిందంటే మెడనొప్పి దగ్గరే ఆలోచిస్తున్నారు. మెడకు నొప్పి వచ్చింది, మెడకి ఏం చేయాలి అనే విషయం పైన ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారని. నడుము దగ్గర వచ్చిన నొప్పి అంటే నడుమే ఫోకస్ చేస్తున్నారు. కీళ్ళ నొప్పులు వచ్చినట్టు కీళ్ళే ఫోకస్ చేస్తున్నారు. అంతేగాని దీనికి లోతైన కారణం ఏముంటుంది, కారణాలు ఏంటి అనే విషయాన్ని లోతుగా అధ్యయనం చేయడం లేదండి. ఈరోజు పొద్దున్న ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గరికి. వచ్చిన తర్వాత దాదాపు ఒక 1/2 డజన్ మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు. పెద్ద పెద్ద స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమె మెడనొప్పి సమస్యగానే మిగిలింది 3 సంవత్సరాల తర్వాత కూడా. ఫైల్స్ చూసి ఇంత పెద్ద బరువైన ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉంటే మెడనొప్పి గురించే మాట్లాడుతున్నారు అందరూ. మెడనొప్పికి ఇలా వైద్యం చేద్దాం, అలా వైద్యం చేద్దాం, అలా వైద్యం చేస్తే అలా జరుగుతుంది, ప్రస్తుతం అలా నొప్పి ఒక ఉపశమనం కోసం తీసుకుందాం, చూద్దాం తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాం, చూద్దాం తగ్గకపోతే ఆలోచిద్దాం అంటూ ఉన్నారు. ఇక తగ్గకపోతే ఆలోచించేది ఏం చేస్తారు అంటే ఇక సర్జరీ తప్పదమ్మా అని చెప్తున్నారు. కానీ ఆ పాత రిపోర్ట్లన్నీ వెరిఫై చేస్తూ ఉంటే ఆమెకు కీళ్ళ వాపులకు సంబంధించిన జబ్బు ఉన్నట్లు స్పష్టంగా మనకు ల్యాబొరేటరీ రిపోర్ట్ల ద్వారా ఆనవాళ్ళు దొరుకుతా ఉన్నాయి. కానీ ఎవరు కూడా కీళ్ళవాపులకు జబ్బు ఉంది, ఈ కీళ్ళవాపుల జబ్బు వల్ల ఈ మెడనొప్పి వచ్చిందని ఎవరు నిర్ధారణకు రాలేదు. రైటా? సో కాబట్టి మనకు ఒక నొప్పి వచ్చింది అంటే నొప్పి గురించే మనం ఆలోచించడం కాదు, లోతైన కారణాలు ఏంటి, రోగం రావడానికి గల నిజమైనటువంటి మూలాలు ఏంటి, ఆ మూలాల్లో ఎలా ఉంటుంది ఏమిటి అనే విషయం పైన ఒక సమగ్రమైనటువంటి ఆలోచన అనేటువంటిది లేకపోవడం ఈ రోజుల్లో జరిగేటువంటి దురదృష్టకరమైన విషయం, శోచనీయమైనటువంటి విషయం అని చెప్పుకోవాలి. అయితే కీళ్ళ నొప్పులు రావడానికి ముఖ్యంగా మెడ దగ్గర ఉండేటటువంటి ఏవైతే వెన్నెముకలు ఉంటాయో అవి కూడా కీళ్ళలానే ఉంటాయి. అంటే వాటి మధ్యలో కూడా కార్టిలేజ్ ఉంటుంది, డిస్కులు ఉంటాయి, ఎముకల నిర్మాణము అన్ని ఎముకల నిర్మాణంలానే ఉంటాయి. కాబట్టి వాటి మధ్యలో ఉండేటటువంటి వాపు కానీ లేకపోతే వాటి మధ్యలో ఉండేటటువంటి లిగమెంట్స్ పైన వచ్చేటటువంటి వాపు కానివ్వండి, కెల్సిఫికేషన్ కానివ్వండి, తర్వాత వేర్ అండ్ టేర్, డిస్క్ యొక్క వేర్ అండ్ టేర్ కానివ్వండి, డీజెనరేషన్ కానివ్వండి, ఎముకల యొక్క బోలుతనం అంటే ఆస్టియోపోరోసిస్ లాంటిది రావడం, ఎముకలు మెత్తబడిపోవడం, పలచబడిపోవడం, ఆస్టియోపీనియా లాంటిది కావచ్చు. ఇట్లాంటి అంశాలన్నిటినీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి పేషెంట్ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆయన ఆహార పద్ధతి ఏంటి, ఆయన తీసుకుని ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన వృత్తి ధర్మం ఏంటి, ఏం చేస్తూ ఉంటాడు, ఏ కారణం వల్ల వచ్చింది, ఏది స్ట్రెస్ను కలగచేసింది ప్రధానంగా అనే అంశాలన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ మెడ ప్రాంతంలో ఉండేటటువంటి డిస్కుల మధ్యలో ఈ సమతూకం ఎందుకు దెబ్బతిన్నది, కారణాలేంటి, అక్కడ ఎముకల నిర్మాణంలో ఏమైనా తేడాలు వచ్చిందా, ఆస్టియోపోరోసిస్ లాంటిది ఏమైనా వచ్చిందా, ఆస్టియోపినియా లాంటిది వచ్చిందా, ఆస్టియోఫైట్స్ లాంటి అంటే ఎముకలపైన ఎముకల లాంటి నిర్మాణాలు ఏమైనా పెరుగుతూ ఉన్నాయా, తర్వాత వర్టిబ్రల్ బాడీ యొక్క నిర్మాణం ఎట్లా ఉంది, వాటి మధ్యలో ఉండేటటువంటి లిగమెంట్స్ కానివ్వండి ఇతరత్ర అవన్నీ ఎలా ఉన్నవి, సవ్యంగా వాటికి సంబంధించినటువంటి కార్యకలాపాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా. నిన్న ఇంకో క్లయింట్ చూశాను. ఆయన ఒక ప్రముఖ అలోపతి వైద్యులు. ఆయన మెడను ఇట్లా తిప్పలేకపోతున్నారు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నారు. ఆయన లండన్లో ఉన్నప్పుడు ఏదో పెట్టె జరుపుతూ ఉన్నప్పుడు మెడ ప్రాంతంలో జరుకులాగా వచ్చిందంటే అప్పటి నుంచి కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఇందాక చెప్పిన పేషెంట్లో కూడా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, నొప్పులు అలాగే ఉన్నాయి. ఇతనిలో నొప్పులు ఇంకా భయంకరంగా ఉన్నాయి. ఆమె వయస్సు వచ్చేసి 36 సంవత్సరాలు, వీరి వయస్సు వచ్చేసి 70 సంవత్సరాలు. ఇద్దరిలో లక్షణాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. కానీ ఈ డాక్టర్ గారు వచ్చేసి అలోపతి వైద్యులు. వీరికి ప్రధానంగా ఆ నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఆ అమ్మాయికేమో అక్కడ
సర్జరీ తప్పదమ్మా అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ వీరికేమో సర్జరీ అనేటటువంటిది మ్యాండేటరీ కాదు, కానీ మీరు ఇలాంటివి ఇంకేమీ చేయలేము, ఇలాగే ఉంటుంది ప్రత్యేక పరిస్థితులు, తర్వాత ఈ నొప్పులతో ఇలాగే ఉండాలి, అవసరమైనప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, నేనైతే సర్జరీ చేయనమ్మా అని ఒక డాక్టర్ అంటే, నేను సర్జరీ చేయనని మరొకరు, నేను చేయను డాక్టర్ గారు, మీకైతే మాత్రం సర్జరీ ఐ కెనాట్ అడ్వైజ్ యూ అని వీరికి చెప్పారు. ఆ అమ్మాయి విషయంలో అయితే మాత్రం అందరూ సర్జరీ చెప్పారు. సో ఆ అమ్మాయికి ఏంటి, సర్జరీ నేను తీసుకోకూడదు, సర్జరీ లేకుండా తగ్గించుకోవాలని ఆ అమ్మాయి ఉద్దేశం. కానీ ఈ డాక్టర్ గారు వచ్చేసి ఏంటంటే, నిద్ర కూడా పట్టట్లేదు అసలు, ఆల్మోస్ట్ ఆల్ జీవితం అంతా ఇంత వ్యధాభరితంగా ఉంటుందా, అసలు యాక్చువల్లీ కొన్ని సందర్భాల్లో ఈ జీవితం చాలిస్తే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుందని ఈ డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. ఈ నొప్పి, ఈ బాధ అనేటటువంటి తట్టుకోలేనంతగా ఉంటుంది. చూడండి, ఒక డాక్టర్ గారికైనా కానీ నొప్పి అనేటటువంటిది సాధారణ మనుషులకు ఉన్నట్టుగానే భావాలు ఉంటాయి. కానీ ఇక్కడేమో ఆపరేషన్ చేయనన్నారు, అక్కడేమో ఆపరేషన్ చేస్తానన్నారు. ఇంకా కూడా చాలామందికి ఏంటంటే అవగాహన లేని ఏంటంటే, ఈ యొక్క వెన్నుముక సమస్యలు ముఖ్యంగా మెడనొప్పి ప్రధానంగా వచ్చినప్పుడు అక్కడే ఫోకస్ చేస్తారు, ఆ మందు వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ అది తాత్కాలిక ఉపశమనం మాత్రమని చాలా లేట్గా మనకు అర్థమవుతుంది. దీర్ఘకాలిక చికిత్స లేదన్న విషయం స్పష్టంగా అర్థం కాదు. ఒక కాలర్ ఉన్నారండి, పురుషోత్తం తాడేపల్లిగూడెం నుండి, అడగండి. హలో, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అదే నాకు ఈ 2 కాళ్ళు కూడా స్పర్శ తగ్గిపోయింది సార్. ఏమండి? కాళ్ళు 2 కూడా స్పర్శ తగ్గిపోయిందండి. స్పర్శ తగ్గిపోయింది, ఓకే. ఈ డయాబెటిక్ చెప్పులతో వాడుతున్నానండి. ఆ చెప్పులు ఉంటేనే నాకు నడవగలుగుతున్నాను, లేకపోతే నాకు నడిచే మంటలు వచ్చేస్తాయండి కాళ్ళు. డయాబెటిక్ వల్ల ఇలా వచ్చిందని చెప్పారండి. కేర్ హాస్పిటల్లో చూపించానండి, వంశీకృష్ణ గారి దగ్గర. ఆయన గబాంటిన్ 100 అని డోసు 3 టాబ్లెట్స్ వేయమని చెప్పారండి. కానీ వాడుతున్నాను, కానీ నాకు అసలు ఏమి లేదు సార్. అసలు అలాగే ఉంది సార్. చార్కోట్ ఫుట్ అని చెప్పేసి రాశారు. ఒక కాలు, ఎడమ కాలు అయితే బాగా కొంచెం స్పర్శ బాగా తగ్గిపోయిందండి. కుడి కాలు అయితే హాఫ్ తగ్గింది. నడుస్తున్నాను కానీ నాకు డయాబెటిక్ చెప్పుల మీద నడుస్తున్నారండి. మామూలుగా నడిస్తే మంటలు వచ్చేస్తున్నాయి సార్. దాని గురించి మిమ్మల్ని షుగర్ ఎలా ఉంది? సార్ మీకు షుగర్ ఎలా ఉంది అంటే మధుమేహం తినకముందు ఎంత ఉంది? ఏమండి, తినకముందు ఎంత ఉంది? హలో, తినకముందు ఎంత ఉంది షుగర్? తినకముందు అయితే 100 ఉంటుందండి. తిన్న తర్వాత ఎంత ఉంటుంది? 200 అండి. 200 ఉంటుందా? అవును సార్. ఓకే. మీరు ఇంక ఇది తప్ప ఇంకేమైనా ఆయుర్వేదం లాంటిది ఏమైనా వాడుతున్నారా? ఏమి వాడలేదు సార్. నాకు ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను, చాలా డబ్బులు ఖర్చు పెట్టానండి, కానీ నాకు ఏమీ రికవరీ లేదు. మీది ఏంటంటే అలా తిమ్మిర్లు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి అంటే తప్పనిసరిగా అది డయాబెటిక్ న్యూరోపతి ఉంది స్ట్రాంగ్గా అన్న విషయం అర్థం చేసుకోవాలి. అంటే నరాలకు సంబంధించినటువంటి వాటి యొక్క స్పర్శ జ్ఞానాన్ని క్రమంగా కోల్పోతూ ఉన్నారని అర్థం. అంటే అక్కడ నరాలు దెబ్బతింటున్నాయని అర్థం. అంచేత మీరు ఏం చేయాలి అంటే, ఆ తిన్న తర్వాత ఉండే షుగర్ను కూడా తగ్గించుకోవాలి అంటే కొంచెం ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకోవాలి. ముఖ్యంగా మీరు నోట్ చేసుకోండి, బిల్వపత్రము మనం శివుడికి పూజ చేయడానికి వాడతాం కదా, ఆ బిల్వపక్షం. సో ఆ బిల్వపత్రము ఆకులు, తర్వాత పొడపత్రి ఆకులు, తర్వాత తిప్పతీగ ఆకులు, ఈ మూడిటిని మనం ముఖ్యంగా చిన్న చిన్న టౌన్లో ఉన్న వాళ్ళైతే అద్భుతంగా పెంచుకోవచ్చు కూడా పెరట్లో కూడా. సో చక్కగా 3 సమాన భాగాలుగా గుప్పెడు ఆకులు తీసుకొని సన్నగా కట్ చేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి హాఫ్ గ్లాస్ వచ్చే వరకు మరక్ కాచేసి మంచి సుగంధభరితంగా ఉంటుంది, పెద్ద చేదుగా ఏమీ కూడా ఉండదు. సో పవిత్రంగా మీరు ఒక దేవుడికి మనం ఒక పూజ చేసే విధానంలాగా రెగ్యులర్గా కనుక ఒక 3 నెలల పాటు తీసుకున్నట్లయితే మీ యొక్క ఈ డయాబెటిక్ న్యూరోపతి తగ్గే ఆస్కారం ఉంటుంది. పైగానేమో ఏంటంటే మనకు షుగర్ లెవెల్స్ తిన్న తర్వాత ఉండే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గే ఆస్కారం ఉంది. సో అవి తగ్గుతున్న క్రమం చూసుకున్న తర్వాత మీరు నెమ్మదిగా ఏం చేస్తారంటే మీ డాక్టర్ గారిని అడిగి ఆ డోసులు సరిచూసుకోండి. సో రెగ్యులర్ వాకింగ్ చేయండి. తర్వాత ఈ ముఖ్యంగా తృణధాన్యాలు, ముఖ్యంగా కొర్రలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ ఇట్లాంటివి మీరు ఆహారంలో భాగంగా తీసుకోవడం మొదలెట్టినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఒక కాలర్ ఉన్నారండి, బాలరెడ్డి, షాద్ నగర్ నుండి. బాలరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి, మనతో డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. బాలరెడ్డి గారు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. వెంకటేశ్వరరావు గారు బాగున్నారా? బాగున్నాను సార్. ఓకే, ఏంటి సంగతి, ఎలా ఉన్నారు చెప్పండి. నేను లాస్ట్ మంత్ మీ దగ్గరికి వచ్చాను సార్. బాగా నాకైతే నెక్ పెయిన్ విపరీతంగా ఉండేది. మీ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్ మెడిసిన్ వాడాను సార్.
దాదాపు నాకు ఒక 60% బాగా రిలీఫ్ ఉంది సార్. వెరీ గుడ్. ఓన్లీ 1 month లోనే చాలా బాగా నాకు మీ యొక్క మెడిసిన్ బాగా పనిచేసింది సార్. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏం పనులు చేయలేకపోయేవారు, ఇప్పుడు ఏమేం పనులు చేయగలుగుతున్నారు? అవును, ఎంత ముందు సార్ నెక్ ఇట్లా సైడ్ కి మూవ్ చేయాలంటే చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు చాలా వరకు దాదాపు మూమెంట్ వస్తాం సార్. అంటే ఇప్పుడు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కదా, చలి ఉన్నా కూడా మీకు ఎలా ఉంది చలి తీవ్రత వల్ల? అయినా కూడా చలి ఉన్నా కూడా కొంచెం రిలీఫ్ ఉంది సార్, బాగానే రిలీఫ్ ఉంది. నాకు ఇంత ముందు అంటే అసలు చలి లేకున్నా కూడా ప్రాబ్లం ఉన్నది. ఓకే ఓకే. ఇప్పుడైతే చాలా రిలీఫ్ గా ఉంది. ఇప్పుడు ముందుకు వంగి చూసినప్పుడు, మొహం కడిగేటప్పుడు, తర్వాత తుమ్ము వచ్చినప్పుడు మెడ ప్రాంతంలో ఎలాంటి నొప్పి ఉంది? ఏమైనా కళ్ళు తిరిగినట్టు అనిపించినా అలాంటిది ఏం లేదు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అలాంటివి కళ్ళు తిరగడం కానీ తుమ్ములు రావడం కానీ అలాంటివి ఏం లేదు, చాలా బాగుంది ప్రస్తుతానికి. జాబ్కి వెళ్తున్నారా రెడ్డి గారు? సార్ జాబ్కి వెళ్తున్నారా, పనికి వెళ్తున్నారా? జాబ్కి వెళ్తున్నాను సార్. ఓకే గుడ్ వెరీ గుడ్. దానివల్ల నాకు చాలా సఫర్ అయ్యాను సార్, నేను చాలా ప్రాబ్లం ఉండేది. దానివల్ల నేను చాలా వరకు నేను చాలా రిలీఫ్ అయింది సార్. మొన్న కూడా మీ దగ్గరకు వచ్చేసి నాకు బ్యాక్ పెయిన్ కూడా మెడిసిన్ తీసుకున్నాను సార్. అంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్ వాడాలనిపించట్లేదా మీకు? అస్సలు వాడను సార్, అవి వాడను కూడా. నాకు ఎందుకంటే ఈ మెడిసిన్ బాగా ఇదైంది కాబట్టి నేను ఈ మెడిసినే వాడతాను సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, సాధారణంగా ఎవరికైనా అంటే మెడ దగ్గర దెబ్బ తగిలినప్పుడు, లేకపోతే ఆ మెడ వలన ఆ దెబ్బ వలన అటు ఇటు కదపలేని పరిస్థితి ఉన్న కేస్ స్టడీ ఏమైనా చూసారా అండి? నయమైన సందర్భాలు ఉన్నాయా? నేను అద్భుతమైనటువంటి కేసెస్ చూశానండి మెడ ప్రాంతంలో. అంటే ముఖ్యంగా సివియర్ కార్డ్ కంప్రెషన్ అండి ఇన్ సర్వైకల్ రీజన్ ముఖ్యంగా చాలా కేసెస్ చూశాను. అంటే ఇప్పుడు మనకు డిస్క్ ప్రొలాప్స్ అయిన వెంటనే, కెనాల్ స్టెనోసిస్ వచ్చిన వెంటనే, డీజనరేషన్ వచ్చిన వెంటనే రెట్రోలిస్థెసిస్ కానీ, స్పాండిలోలిస్థెసిస్ కానీ, ఇట్లాంటి లిస్థెసిస్ అంటే ఎముకలు జరిగే సందర్భంలో కానివ్వండి, తర్వాత లాస్ ఆఫ్ సర్వైకల్ లోర్డోసిస్ అంటారు, మెడ వంపు భాగం సాగిపోయినట్టుగా ఉండడం కానీ, ఇట్లాంటి ప్రత్యేక సందర్భాలలో ఆపరేషన్ చేస్తూ ఉంటారండి చాలా వరకు. అయితే ఇంతకన్నా ఎక్కువ సందర్భాలు చూసినాయి. అంటే ఇలాంటి కేసులకే సర్జరీ చెప్తారండి. ఇట్లాంటి కేసులు చూడడమే కాకుండా, నార్మల్లోకి తీసుకురావడమే కాకుండా, సాధారణ స్థితిలోకి రోగిని తీసుకురావడమే కాకుండా, ఇంతకన్నా విభిన్నంగా ఇంకా లైఫ్ లేదు అనే సందర్భాన్ని కూడా చూశానండి. ఒక 2000 డిసెంబర్ ప్రాంతంలో ఒక వినాయకరావు గారని ఒక క్లయింట్ వచ్చారండి. ఆయన ఏమిటంటే తిన్న తర్వాత తూగు రావడం వల్ల, నిద్ర వస్తున్నట్టుగా ఉండడం వల్ల వెనక్కి జరిగి పడిపోయారు, మెడకు గాయమైందండి. వెంటనే ఇమీడియట్గా చేతులు కాళ్ళు 2 పడిపోయాయండి. అంటే వెంటనే వాళ్ళు ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఒక ప్రముఖ న్యూరో సర్జన్ చూసి వెంటనే సర్జరీ చేయాలి, సర్జరీ చేయించుకుంటామండి, కానీ మరి మాకు మా నార్మల్ అయిపోతామా అని అడిగారు వాళ్ళు. అడిగితే ఇప్పుడున్న సిచ్యువేషన్ కన్నా ఇంతకన్నా వర్స్ట్ కాకుండా చూస్తాను తప్ప ఐ కెనాట్ గివ్ యూ ఎనీ గ్యారంటీ అని చెప్పారు. ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోయినవండి, ఇంతకన్నా వర్స్ట్ కాకుండా అంటే ఏమిటి పరిస్థితి అని చెప్పని అడిగారు. ఆయనకు యూరిన్ పైన కంట్రోల్ పోయింది. తర్వాత అలాంటి ప్రత్యేక పరిస్థితులలో దాదాపు 17 సంవత్సరాల క్రితమే నా దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. అప్పుడు నేను చికిత్స చేసినటువంటి 2 నెలల తర్వాత కర్ర పట్టుకొని నడిపించానండి. ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు, దాదాపు 80 ఏళ్ళు ఇప్పుడు ఆయన ఇప్పటికీ కూడా వెహికల్ డ్రైవ్ చేయగలరు, 2 వీలర్ డ్రైవ్ చేయగలరు, 4 వీలర్ డ్రైవ్ చేయగలరు, సైకిల్ పైన సైకిల్ నడిపించగలరు. తర్వాత ప్రపంచం అంతా కూడా చుట్టేసి వచ్చారండి ఈరోజు ఆయన. అప్పటికీ కూడా తర్వాత ఒక 10% సిమ్టమ్స్ కూడా వెనక్కి మళ్ళీ వెళ్ళలేదు. అబ్సల్యూట్లీ నార్మల్. ఈజ్ ఎ నోన్ కార్డియాక్ పేషెంట్, నోన్ హైపర్టెన్సివ్, నోన్ డయాబెటిక్ పేషెంట్. ఇంతకన్నా మించి ఇంక ఏమి చెప్పగలం చెప్పండి. ఆయుర్వేద ది బెస్ట్ పనిచేస్తూ ఉంది, పథ్యం అవసరం లేకుండా అద్భుతంగా పనిచేస్తూ ఉందండి. అతన్ని దాదాపు 40 మంది, ఒక ప్రముఖ నగరంలో 40 మంది అలోపతిక్ డాక్టర్స్ వెళ్ళి ప్రత్యక్షంగా చూసేసి వచ్చి ఇట్ ఈస్ ఎ సర్జికల్ వండర్ చేసిన దానికన్నా ఎక్కువ జరిగింది, మెడికల్ వండర్ క్రియేట్ చేసిందని ముక్త కంఠంతో అలోపతి వైద్యులందరూ గొప్పగా చెప్పడం జరిగిందండి. ఓకే, సాధారణంగా మెడ నొప్పి అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆపరేషన్ వరకు ఆ క్రమం ఎందుకు వెళ్ళిపోతుంది అండి? రీజన్స్ ఏంటి? స్టేజెస్ ఎలా ఉంటాయి? అంటే ఒకటి ఇప్పుడు రోగికి ఏంటంటే ఈవెన్ మోడర్న్ మెడిసిన్లో ఏం జరుగుతుందంటే ప్రైమరీ హెల్త్ కేర్ అంటే పిహెచ్సి లెవెల్కి వచ్చేటప్పటికే రోగం కొంతమేరకు ముదురుతోంది. ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే ఇంత చిన్నదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఏదో అని ఇంట్లోనే వైద్యాలు చేసుకుంటూ ఉంటారు, సర్వసాధారణంగా జరిగేది.
అది ఒక రకంగా చెప్పాలంటే ఒక 6 వారాల పాటు కనుక ఏదైనా ఉన్నట్లయితే అది 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 గ్రేడ్ 1 అనుకోవాలి. 6 వారాలు దాటిందంటే ఇక క్రానిక్ అయిపోయిందనే అనుకోవాల్సినటువంటి ఆస్కారం ఉందండి. ఆ 6 వారాలు పుణ్యకాలం ముందే అయిపోతుంది. అక్కడి తర్వాత ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతూ స్టేజ్ బై స్టేజ్ ముందుకు వెళ్తాడు, కానీ అది కేవలం తాత్కాలిక ఉపశమనం, కానీ అది చికిత్స కాదు అన్న విషయం తెలుసుకునేటప్పటికీ పుణ్యకాలం కాస్త గడిచిపోతుందండి. వాళ్ళు ఏంటంటే చికిత్స అంటే డాక్టర్ టు డాక్టర్ మార్చడమే అనుకుంటున్నారు, కానీ ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి వైద్యశాస్త్రంలో దానికి చికిత్స ఉందా లేదా అన్న విషయం పైన ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ రోగం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పటిదాకా తెలిసింది ఏంటంటే పిఎస్సి లెవెల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, తర్వాత స్పెషలిస్ట్కి వెళ్తాను, స్పెషలిస్ట్లో బాగా అనుభవం ఉండేటటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటారని అక్కడికి వెళ్ళడము, తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ టు హాస్పిటల్ తిరగడము అనేటటువంటిది అయిన తర్వాత ఎట్టకేలకన్నా అర్థం చేసేసుకొని ఇతర వైద్య విధానాల్లో ఎక్కడైనా వైద్యం ఉందా అని ఆలోచిస్తున్నారు. కానీ ఈ సిచ్యువేషన్ మొత్తంలో కూడా క్రానిక్ అయిపోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు స్టేజ్ 5, స్టేజ్ 6, స్టేజ్ 7 దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటీవల ఒక లేడీని చూశాను నేను. ఆమెకు కాళ్ళు వంగిపోయేసి నడవలేని స్థితిలో నా దగ్గరికి వచ్చారండి. వచ్చిన తర్వాత 3 months అయిన వెంటనే ఆమె ఎముకలు వంగిపోయిన ఎముకలు స్ట్రైట్గా మారిపోయినాయండి. ఇట్ ఈస్ అ వండర్ అనుకుంటున్నాను నేను. చాలా అంటే చాలా సిన్సియర్గా వాడారండి. ఆయిల్ మసాజ్ చేసుకున్నారు, డాక్టర్ సర్జరీ చెప్పారన్నారు. ఇక్కడ సర్జరీ లేకుండా శుభ్రంగా తగ్గిపోయింది. అంటే ఏంటి అంటే మోకాళ్ళల్లో ఉండే మృదులాస్థి ఏదైతే ఉందో కార్టిలేజ్ అనేది మళ్ళీ బిల్డప్ అవుతుందండి, అంటే రికన్స్ట్రక్షన్ అవుతుంది. అంటే మన బాడీ తనకు తాను రికన్స్ట్రక్షన్ చేసుకునే శక్తిని మనం పెయిన్ కిల్లర్స్ నిరంతరం వాడడం వల్ల ఆ శక్తిని కోల్పోతున్నాం. బాడీకి మనం అవకాశం ఇచ్చినట్లయితే, న్యాచురల్ రెమెడీస్ కనుక ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి వైద్యాన్ని మనం అందుకునేటటువంటి ఆస్కారం ఉందండి. అంచేత క్రానిక్ అయిన తర్వాత వాళ్ళ ఆయుర్వేదానికి వచ్చినప్పటికీ కూడా ఇందులో ఉండేటటువంటి ఔషధీయ గుణాలు, ఔషధ తత్వాలు, ఎన్నో రకాల న్యాచురల్ ఆల్కలైడ్స్ అనేటటువంటివి ఈ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్లలో ఈ పుష్కలంగా ఆయుర్వేదంలో ఉండడం వల్ల లతలు, ఆకులు, తర్వాత గింజలు, పువ్వులు, కాడలు, తర్వాత వేళ్ళు, బెరళ్ళు, వీటిల్లో ఎన్నో ఔషధీయ తత్వాలు కలిగినటువంటి ప్రకృతితో కూడినటువంటి ప్రకృతితో మమేకమైనటువంటి ఎన్నో రాసాయనిక పదార్థాలు, ప్రకృతితో మేళవించినటువంటి రసాయన పదార్థాలు, అవి మన శరీరానికి నప్పేటటువంటి ప్రకృతితో మేళవించిన రసాయన పదార్థాలు ఉండడం మూలాన ఈ రికన్స్ట్రక్షన్ వర్క్ ఇంత క్రానిక్ స్టేజ్లో వచ్చినా కూడా జరుగుతూ ఉంది. కానీ అదే అలోపతి వైద్యంలో ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే ఎంతసేపు చూసినా సర్జరీ వైపుకు తీసుకుపోతున్నారు. సర్జరీ కూడా తాత్కాలిక ఉపశమనము మెడనొప్పి విషయంలో కానీ, నడునొప్పి విషయంలో కానీ, కీళ్ళ నొప్పి విషయంలో కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారండి. ఓకే, ఒక కాలర్ రూపవతి విజయవాడ నుండి, మీ ప్రాబ్లం ఏంటండి? హలో అమ్మ చెప్పండి రూపవతి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా చెప్పండి. నాకు 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళు నొప్పిగా ఉందండి, బాగా విపరీతమైన నొప్పులుగా ఉన్నాయి. ఓకే. బీపీ, షుగర్ ఉందండి. ఈ మోకాళ్ళ నొప్పులకి, షుగరు, బీపీకి నాకు ఆయుర్వేద పరిష్కారం కావాలండి. అదే అండి. ఇప్పుడు షుగరు కానీ, బీపీ కానీ, తర్వాత కీళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ పరిశీలన చేయాల్సినటువంటి ఆస్కారం ఉందమ్మా. మీకు బీపీ ఎంత ఉంది, ఏమిటి, తర్వాత ఎంతకాలం నుంచి వస్తూ ఉంది అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. మధుమేహం ఏమిటి, ఎలా వచ్చింది, మీ యొక్క పెద్దవాళ్ళకి ఏమైనా ఏ వయసులో వచ్చింది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కీళ్ళ నొప్పులు అంటే కీళ్ళ వాపులకు సంబంధించినటువంటి నొప్పులతో ఉన్నదా, లేకపోతే కేవలము కీళ్ళ నొప్పులు మాత్రమే వస్తున్నాయా అనే విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన ఆస్కారం ఉందమ్మా. జస్ట్ లైక్ దట్ ఓకే మీరు చెప్పినటువంటి లక్షణాలను బట్టి వైద్యం చేయడం కుదరదు. వ్యాధి యొక్క తత్వాన్ని, శరీరం యొక్క తత్వాన్ని, ఆ ప్రత్యేక పరిస్థితిని, క్రానిసిటీని అర్థం చేసుకొని వైద్యం చేసినట్లయితే మంచి ఫలితాలు పొందేటటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ మీరు పెద్ద పెద్ద వ్యాధులకు ఏవైతే ఉంటాయో చిట్కా వైద్యాలు, ఏదో జలుబుకు, తర్వాత దగ్గుకు లాంటి వాటికి చిట్కా వైద్యంలాగా ఆయుర్వేదాన్ని తీసుకోవడం కాదు, లోతుగా పరిశీలించి మనం కనుక ఔషధాలు వాడినట్లయితే మంచి ఫలితాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మోకాళ్ళకు మాత్రము చక్కగా కొంచెం కర్పూరము, మనకు నువ్వుల నూనెలో కర్పూరం వేసి కొంచెం ఒక 2 రోజులు అలా ఉంచండి. ఉంచిన తర్వాత ఆ నూనెను కొంచెం గోరువెచ్చగా చేసేసి మోకాళ్ళకు మర్దన చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఫస్ట్ నొప్పి ఉపశమనం వస్తుంది. మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళి మీ లక్షణాలన్నీ చెప్పి మీ సంబంధించిన మీ యొక్క రోగానికి సంబంధించిన సమాచారం ఇచ్చి మంచి వైద్యం చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉండే ఆస్కారం ఉంది.
ఓకే, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నామండి, ఆపరేషన్స్ కొంతమంది అవసరం అంటారు, కొంతమంది అవసరం లేదంటారు. అవునండి. ఈవెన్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అల్లోపతి డాక్టర్, ఒక మహిళ విషయంలో మనం వస్తే అవునండి. ఎందుకు జరుగుతుంది? రెండు రకాల మాటలు ఎందుకు వినపడుతున్నాయి? సింపుల్ అండి. ఒకటండి, మనకు వైద్య వ్యవస్థలో తనకు తెలియని విషయం గురించి మాట్లాడద్దు. పైగా తన యొక్క లోతుపాతులు ఏంటి, ఈ ఈ ఈ రోగానికి చికిత్స ఉందా లేదా అన్న విషయాన్ని రోగికి తెలుసుకునేటటువంటి అధికారం ఇవ్వాల్సిన ఆస్కారం ఉందండి. సో ఈ వెన్నునొప్పి సమస్యలకు కానీ, కీళ్ళ నొప్పి సమస్యలకు కానీ అక్కడ చికిత్స అనేటటువంటిది లేదు. కేవలము తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మనకు ఎన్నో రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. స్టిరాయిడ్స్ వాడడం వల్ల కూడా మనకి చాలా రకాలైన ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. తర్వాత ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం, అది కూడా అనర్థకమే. తర్వాత కొన్ని లక్షల మంది చనిపోతున్నారు యూరోప్ కంట్రీస్లలో కానీ, అమెరికా లాంటి దేశాలలో కానీ. ఇవన్నీ వెలుగులోకి రావడం లేదు. అలోపతి వైద్యానికి మనం ఆకర్షణీయంగా ఉందని మనం అనుకుంటున్నాం, కానీ వాటి లోతుల్లోకి వెళ్తే కొన్ని రోగాలకు వైద్య చికిత్స లేదు. కొన్ని రోగాలకు ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్స ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. జీవితాన్ని ఆనందభరితంగా, సుఖభరితంగా, తర్వాత సంతోషభరితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన జీవన శైలిని మార్చుకుంటూ ప్రకృతి ప్రసాదించినటువంటి వరప్రదాయమైనటువంటి ఆయుర్వేద ఔషధాలను మంచి అనుభవం కలిగిన వైద్యుల ద్వారా తీసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందే ఆస్కారం ఉంది. ఇందాక చెప్పిన దాంట్లో తీసుకున్నట్లయితే ముఖ్యంగా చూడండి, అలోపతిక్ డాక్టర్ అట్ ది ఏజ్ ఆఫ్ 70 అతను కలిసిన డాక్టర్లు అందరూ కూడా అతనికి ఆపరేషన్ చెప్పడం లేదు. కానీ అదే 38 years ఉండేటటువంటి అమ్మాయికి మాత్రం ఆపరేషన్ చెప్తున్నారు. అంటే ఇది ఏమిటంటే ఉపశమనాన్ని చికిత్స కింద ప్రత్యేకంగా మార్చి చెప్పడం అనేటటువంటిది ఒక ఆనవాయితీగా మారిపోయిందండి. అందరూ కలిసి చెప్తే అది సత్యం. 10 మందిగా 10గురాడు మాట పాటియేయుళ్ళు అంటే అదేదో పెద్ద సత్యమైపోయినట్టుగా 10 మంది మాట్లాడిందే సత్యం అన్నట్లు మనం మాట్లాడుతున్నాం. కానీ 10 మంది చెప్పింది కూడా ఒక్కొక్కసారి అసత్యం కూడా కావచ్చు. ఇప్పుడు చూడండి, 6 మంది అమ్మాయికి సర్జరీ అని చెప్పారు. ఆ సర్జరీ అవసరమా? మరి డాక్టర్ గారికి ఎందుకు చెప్పలేదు? వీరు డాక్టర్ గారు కాబట్టి చెప్పలేదు. వీరు అలోపతి డాక్టర్ గారు కాబట్టి ఆయన కలిసినటువంటి పెద్ద స్పెషలిస్టులు అందరూ మీకైతే వద్దండి అన్నారు. మరి ఆవిడకి ఎందుకు చెప్తున్నారు అంటే ఇది కమర్షియల్ పాయింట్. ఓకే, సో కాబట్టి కమర్షియల్ అనేటటువంటి దృక్పథంలో నుంచి వైద్యం అనేటువంటి వెలుగులోకి వచ్చినప్పుడు సో ఆయుర్వేద ఈజ్ ది బెస్ట్. ముఖ్యంగా ఈ కీళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ వాతం కానీ, మెడ నొప్పులు కానీ, నడు నొప్పులకు కానీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిస్టమ్ను ప్రజలు గుండెలకు అత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారి యొక్క సంక్షేమం కోసం. రైట్, థ్యాంక్ యూ బుక్క మహేష్ బాబు గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.